డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అన్వర్ గారు. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రీవియస్ వీడియోలో మీరు ఒక మాట అంటే జరిగింది. జనరల్గా LTD, లెర్న్ టీచ్ డూప్లికేషన్. సో మంచి ఫార్ములా ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్లో అంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే ఏ ఫ్రీక్వెన్సీలో ఉండాలి అంటే నేను యూనివర్స్ మీద ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చేయండి, అమెజాన్లో చదవండి, ఎన్ని నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో అవసరానికి క్రియేట్ చేశారు అనుకుంటారు. కాదండి. 19th సెంచురీలో విలియం వాకర్ అట్కిన్సన్ 19వ శతాబ్దంలో దీని గురించి చెప్పారు. 20th సెంచురీలో నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో అనే పుస్తకంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు 21st సెంచురీలో సీక్రెట్ అనే పుస్తకంలో యూనివర్స్ గురించి మెన్షన్ చేశారు. అంటే 19వ శతాబ్దంలో విలియం వాకర్, 20వ శతాబ్దంలో నెపోలియన్ హిల్, 21st సెంచురీలో సీక్రెట్ అనే పుస్తకంలో ప్రపంచం అంతా టాప్ మోస్ట్ పీపుల్ అని చెప్తున్నారు అనమాట. సో అంటే ఇది ఎంత పవర్ఫుల్ కాన్సెప్ట్ అంటే లైఫ్ అంతా కూడా దీని మీద రన్ అవుద్దండి. కానీ చాలామంది ఏం చేస్తుంటారు, దీన్ని పక్కన పెట్టేసి మిగతా పనులన్నీ చేస్తూ ఉంటారు. అందుకే చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు. అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్లో మనకి అంటే లాస్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. నా లైఫ్లో నేను బాగా డబ్బు సంపాదించాను, కానీ చేసిన తప్పేంటంటే దీన్ని ఫాలో అవ్వాలి. అప్పుడు ఏమైపోయిందంటే వస్తుంది కదా అని ఇంతకుముందు చాలా బిజినెస్లు చేశాను. ఒకేసారి నాకు బాగా ఇదైంది. ఆ టైంలో అది ఎస్పెషల్లీ కరోనా టైంలో నేను లక్కీగా ఆ టైంలో ఈ కాన్సెప్ట్ తెలుసుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎందుకు నాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. మీరు కూడా తెలుసుకుంటారండి. ఇది ఒక్కటి తెలుసుకుంటే ఏమవుతుందంటే మనం ఇంతకుముందు చెప్పాను, అప్పుల నుంచి ఆస్తులకి చాలా ఫాస్ట్గా పైకి రావచ్చు. సో ఇక్కడ బ్రెయిన్ కనెక్షన్ విత్ ద యూనివర్స్. ఈ మధ్య నేను హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ ప్రొఫెసర్స్ అంటే ఇలాంటి వాళ్ళు రాసిన న్యూరో సైకాలజీ ఇలాంటివన్నీ చదువుతున్నాను అనమాట డీప్గా. సో దయచేసి నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు నమ్మాల్సింది మీ బ్రెయిన్ని. చాలామంది ఏంటంటే ఇండియాలో డిఫరెంట్ పీపుల్ని నమ్మేసి వాళ్ళ లైఫ్ ఇంతే, మా లైఫ్ ఇంతే, ఇంకా వేస్ట్ అని ఉండిపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ బ్రెయిన్ మీరు రీప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. సో ప్రపంచంలో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈసారి బ్యాచ్లో February 18th జరగబోయే బ్యాచ్లో వరల్డ్లో టాప్ మోస్ట్ అంటే పీపుల్ కింద పడి ఎవరైతే పైకి వెళ్ళారో బౌన్స్ బ్యాక్ అంటారండి, వాళ్ళ యొక్క స్టోరీస్ చెప్తాను అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్. రీసెంట్గా నేను మొన్న ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఫ్లైట్ 2 hours డిలే అయింది. ఫ్లైట్ మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ నాది యాక్చువల్లీ. ఫ్లైట్ ఈ ఫాగ్ వల్ల 2.5 hours డిలే. 9:30కి ఏం చేద్దాం అని సడన్గా నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో బుక్ షాప్లో దూరా. అక్కడ ఒక మ్యాగజిన్ కనిపించింది నాకు సడన్గా. జస్ట్ ఒక 50 పేజీల మ్యాగజిన్. అది 1400 rupees ఆ మ్యాగజిన్ అండి. అయితే చూశాను, ఏంటి అంత కాస్ట్ ఏముందని. ఆ బుక్లో అంటే ఆ మ్యాగజిన్లో ఏముందంటే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆ మ్యాగజిన్ నేను చాలా పుస్తకాలు చదివాను, కానీ ఆ ఒక్క మ్యాగజిన్లో నాకు టన్నుల ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట. ఏంటంటే ఎవరైతే ర్యాక్స్ టు రిచ్, జాగ్రత్తగా ఉండండి, ర్యాక్స్ టు రిచెస్, హోమ్లెస్ టు మిలినియర్ కదా, బిలినియర్ ఎవరైతే అయ్యారో వాళ్ళ స్టోరీస్ అన్నీ అందులో ఉన్నాయి. ఇప్పుడు నేను ఆ మ్యాగజిన్ చదువుతున్నాను ఎక్కువగా. ఈసారి ఆ మ్యాగజిన్ విషయాలు అలాంటి టాప్ మోస్ట్ ఈసారి జరగబోయే బ్యాచ్లో నేను ఇంక్లూడ్ చేస్తున్నానండి. అంటే నేను చాలా ఫీల్ అయ్యా, అరే ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు ఫ్లైట్ బుక్ చేసా, వ్యాంగ్ వెళ్ళిపోతాం కదా అని ఈ 4 గంటలు లెగిసిపోయాను, ఎందుకు ఇలా జరిగింది అనుకున్నాను. కానీ నాకు నిజంగా ఆ ఫ్లైట్ డిలే అవ్వకపోతే నా బుక్ షాప్లో దూరను గుర్తుపెట్టుకున్నాను. అంటే అందుకే ఈసారి జరగబోయే బ్యాచ్లో మనకి ఏదైనా ఒకటి జరిగిన సంథింగ్ దానికి ఏదో ఒకటి ఉంటుంది. నేను అనుకున్నా, ఈ బుక్ కోసమే నాకు ఫ్లైట్ డిలే అయిందేమో అనుకున్నా. ఈసారి ఆ మ్యాగజిన్లో టాప్ మోస్ట్ కంటెంట్ అంతా కూడా ఈసారి జరగబోయే బ్యాచ్లో నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అందుకే ఈసారి జరగబోయే బ్యాచ్ కూడా మిలినియర్ వైబ్స్. అంటే మనకి రిపుల్ ఎఫెక్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. రిపుల్ ఎఫెక్ట్ అని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అంటే ప్రశాంతంగా ఉన్న నీటిలో జస్ట్ ఒక రాయేస్తే ఎలా అయితే ఎలా వైబ్రేషన్స్ వస్తాయో, ఇక్కడ నేను ఒక థాట్ వేస్తాను అనమాట. అంటే మిలినియర్ అని ఒక థాట్ వేస్తే వైబ్స్ అలా బ్రెయిన్ అంతా కూడా వైబ్స్ క్రియేట్ అవుతాయి. అవే మిలినియర్ వైబ్స్. అంటే మీ బ్రెయిన్లో మిలినియర్ వైబ్స్ని ఎలా క్రియేట్ చేయాలని సార్ నేను చెప్పబోయే కాన్సెప్ట్. అయితే ఈ వీడియోలో బ్రెయిన్ కనెక్షన్ విత్ ద యూనివర్స్, బ్రెయిన్ యూనివర్స్తో ఎలా కనెక్ట్ చేయొచ్చు జాగ్రత్తగా ఉంది. వెరీ పవర్ఫుల్ పాయింట్ ఏంటనంటే ఫస్ట్ అండి, ఇక్కడ మనందరికీ తెలుసు, బైబిల్లో కూడా క్లియర్గా రాసింది, ఏ విధమైన విత్తనం నాటుతావో అటువంటి పంట నువ్వు కోసుకుందు అని. అది కూడా ఎలా అంటే, ఇప్పుడు ఒక విత్తనం మొలకెత్తాలంటే ఫస్ట్ ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అది చాలా ఫెర్టైల్, అంటే చాలా సాయిల్ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. మనము కూడా ఒక థాట్ని మనం వేసేటప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు వేయాలి, డిస్టర్బ్గా ఉన్నప్పుడు వేయకూడదు. డిస్టర్బ్ ఉన్నప్పుడు మీరు మేనిఫెస్టేషన్ చేస్తే ఇంతకుముందు చెప్పానండి, అంటే లోన సంఘర్షణ ఉన్నప్పుడు ఆకర్షణ జరగదు. అందరూ జాగ్రత్త అండి. ఈ సంఘర్షణ ఏదైతే ఉందో అప్పుడు ఎంత ప్రయత్నించినా ఆకర్షణ జరగదు. ఆకర్షణ జరగాలంటే ఫస్ట్ సంఘర్షణ పోవాలి.
అది నేను చేసేది అంటే ఆ సంఘర్షణ బయటకు తీసేస్తాను అనమాట. అంటే అందుకే చెప్తున్నాను, ఒక విత్తనం ఎంత పవర్ఫుల్ విత్తనమైనా రాయి మీద వేస్తే అది మొలకెత్తదు. సరైన ఒక ప్లాంట్ ఉండాలి, అంటే మొత్తం ఆ నేలంతా కూడా చాలా దీనిగా ఉండాలి, ఫెర్టిలైజ్డ్ ఉండాలి. అప్పుడు మాత్రం విత్తనం మొలకెత్తుతుంది. మీ అఫర్మేషన్స్, గ్రాటిట్యూడు ఏదైనా కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే. నేను ఈ మధ్య చాలా పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒక క్వశ్చన్ ఉందన్నమాట పుస్తకంలో, లైఫ్లో అన్నిటికన్నా ఏది ఇంపార్టెంట్ అంటే అందరూ ఏం చెప్తారంటే డబ్బు, ఆరోగ్యం, రకరకాలని చెప్తారు, సక్సెస్ అని. కానీ గుర్తుపెట్టుకోండి, అందులో నెక్స్ట్ దాంట్లో ఆన్సర్ ఉంది, ఇవేమీ కాదు. ఆన్సర్ ఏంటంటే మానసిక ప్రశాంతత. మానసిక ప్రశాంతత అండి. అంటే మీరు మళ్ళీ చెప్తున్నాను, అశాంతిగా ఉన్న లైఫ్ని ప్రశాంతిలోకి ఎలా తీసుకెళ్ళాలి, తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలంటే మన మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మెడిటేషన్. అందుకే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను ఆర్ట్ ఆఫ్ మెడిటేషన్ నేర్పిస్తాను. మెడిటేషన్ ఎలా చేయాలి, మనీ మెడిటేషన్ ఎలా చేయాలి. చాలామంది మెడిటేషన్లో కూర్చొని మనీ మేనిఫెస్టేషన్ చేస్తారు, అవ్వదు అసలు. సో నేనేం చేస్తానంటే మనీ మెడిటేషన్ చేయిస్తాను, అది దానివల్ల రిజల్ట్స్ వస్తున్నాయండి. అందుకే సో ఇంకొకటి ఏంటంటే బ్రెయిన్ ఏ టైంలో యూనివర్స్కి ఫాస్ట్ కనెక్ట్ అవుతుంది, నేచర్కి బాగా కనెక్ట్ అవుతుంది అంటే బిఫోర్ స్లీప్, నిద్రపోయే ముందు. జాగ్రత్తగా మీకు నిద్ర వస్తుంది అంటాం కదా, ఎప్పుడైతే బెడ్ ఎక్కే టైంలో అప్పుడు ఆ టైంలో. అదేవిధంగా ఏంటంటే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తీసుకుంటే అండి, ఆఫ్టర్ యూ వేకప్, మనం లేచిన వెంటనే పడుకునే ముందు అనమాట, జస్ట్ ఈ టైంలో బ్రెయిన్ ఏముంటుందంటే చాలా ఫాస్ట్గా యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ టైంలో ఏదైనా ఎఫర్మేషన్స్ చేసినా ఏది చేసినా కనెక్ట్ అయిపోతుంది ఫాస్ట్గా. ఇది మొత్తం ఈ టైమే చాలా పవర్ఫుల్ టైం, సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ టైం అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి ఈ టైంలో, ఇక్కడ చూడండి ఎందుకు అంత పవర్ఫుల్గా ఉంటుంది అంటే బ్రెయిన్ థీటా వేవ్ స్టేట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఎప్పుడు నిద్రపోయే ముందు, మార్నింగ్ లేచిన వెంటనే. అందుకే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ టైంలో ఏం చేయాలి నేను మళ్ళీ చెప్తాను. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉన్నాయండి, ఈసారి జరగబోయే బ్యాచ్ ఫిబ్రవరి 18th బ్యాచ్లో ఒక 9 రోజులు మీరు నాకు టైం ఇవ్వండి. జస్ట్ మీ లైఫ్ని ఒక 9 రోజులు, కేవలం మీకు తెలుసా మీ జీవితాన్ని 9 రోజుల్లో మార్చుకోవచ్చు. నేను ఒక పుస్తకం చదివానండి, 21 రోజుల్లో మీ జీవితాన్ని మార్చుకోవడం ఎలా, 30 రోజుల జీవితాన్ని మార్చుకోవడం అంటే ఫస్ట్ నేను అనుకున్నాను 30 రోజులు ఎలా మార్చేసుకుంటాం, ఇలాంటివన్నీ అనుకున్నాను అనమాట. కానీ నిజంగా ఆ పుస్తకాలు చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఎస్ మనం నమ్మగలిగితే మార్చుకోగలం. 9 రోజులు మీరు జస్ట్ నాకు మీ టైం ఇవ్వండి, మీ టైం మాత్రం నేను మార్చేస్తాను. సో ఈ టైంలో థీటా వేవ్ స్టేట్ ఉంటుందండి. సో ఈ టైంలో మన థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ పర్ఫెక్ట్గా మన యూనివర్స్లోకి వదిలితే ఆటోమేటిక్గా, అంటే చూడండి ఇప్పుడు మన బాణం కరెక్ట్గా వదిలేమనుకోండి, కరెక్ట్గా టార్గెట్ రీచ్ అవుతాం. వదలటమే బాణం రాంగ్ వదిలేమనుకోండి, సో ఏం జరగదు అనమాట. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఇంకొకటి ఏం చేయాలంటే వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ నిద్రపోయే ముందు మనం దేని మీద అంటే ఫోకస్ చేస్తాం, కృతజ్ఞత మీద ఫోకస్ చేస్తున్నామా, లవ్వా, డౌటా, ఫియరా, టెన్షన్ మీద ఫోకస్ పెడితే అదే మల్టిపుల్ అయ్యి వెనక్కి వస్తుంది అనమాట అదే. సో ఇంకా తీసుకుంటేనండి యూనివర్స్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు బిఫోర్ స్లీప్ అని చదువు, నేను జాగ్రత్తగా ఉంది, ఈ టైంలో మీరు ఏం చేయాలో కూడా నేను చెప్తాను. బిఫోర్ స్లీప్ ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్ టు క్రియేట్, అంటే అసలు మీరు దేన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. సో అది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమి వద్దో, ఏమి జరగకూడదో దాని మీద ఫోకస్ పెడుతుంటుంటారు. సో అయితే నా క్లాసెస్లోకి వచ్చిన తర్వాత సో హౌ టు ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్ బట్ నాట్ హౌ టు ఫోకస్ ఆన్ వాట్ యూ డోంట్ వాంట్ అని నేను నేర్పిస్తాను క్లాసెస్లో, అద్భుతంగా నేర్పిస్తాను. సో మళ్ళీ చెప్తున్నాను, అయితే నిద్రపోయే ముందు మీరు మళ్ళీ చెప్తున్నాను ఏం చేయాలి, ఈ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి దయచేసి సీరియస్గా. ఐఎమ్ కనెక్టెడ్ టు ద ఇన్ఫినిట్ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్ అంటే ఈ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి. ఈ అఫర్మేషన్ మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐఎమ్ కనెక్టెడ్ టు ద ఇన్ఫినిట్ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్, మై డ్రీమ్స్ ఆర్ ఆల్రెడీ మై రియాలిటీ, నా డ్రీమ్స్ ఆల్రెడీ జరిగిపోయాయి అని నిద్రపోయే ముందు చెప్పుకోవాలండి. ఇది నిద్రపోయే ముందు చెప్పుకోవాల్సింది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఐఎమ్ కనెక్టెడ్ టు ద ఇన్ఫినిట్ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్. అప్పుడప్పుడు జీవితంలో గుర్తుపెట్టుకుని మనకి ఏదైనా సమస్యలు రావచ్చు, లేదా ఇంకేదైనా మీకు అనుకుని జరగకపోవచ్చు. అలా జరగట్లేదంటే మీ ఎనర్జీ సరిపోవడం లేదు దానికి. అప్పుడు మనకి ఏం కావాలంటే ఇన్ఫినిట్ ఎనర్జీ కావాలి యూనివర్స్ నుంచి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ కానీ పాల్గొనతో చెప్తారండి, యూనివర్స్తో కానీ మీరు కనెక్ట్ అయితే కొట్ట పన్నైనా మీకు ఫేవర్గా జరిగేలా చేస్తుంది. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మై డ్రీమ్స్ ఆర్ ఆల్రెడీ మై రియాలిటీ అని మీరు అనుకోవాలి. దాని తర్వాత ఇంకొక తీసుకుంటానండి, సో ఈ వర్డ్స్ ఎప్పుడైతే మనం రిపీట్గా చేస్తుంటామో సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇంజెక్ట్ అయిపోతాయి అనమాట. సో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ విల్ రిపీట్ దీస్ వర్డ్స్, ఎస్ ఐ విల్ రిపీట్ దీస్ వర్డ్స్ అని టైప్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే నెవర్ గెటప్, లేచే ముందు ఏమి చెప్పుకోకుండా ఏదో లేచామా దిక్కుమాలి జీవితం అప్పుడే తెల్లారిపోయిందా అనుకొని, అంటే ఏదో లేచామా తిన్నామా అని కాకుండా లేచేటప్పుడే కంపల్సరీగా అఫర్మేషన్ మస్ట్గా చేయాలండి. ఎందుకు, లేచేటప్పుడే బ్రెయిన్ థీటా స్టేట్లో ఉంటుంది, పడుకునే ముందు స్టేటస్. చాలామంది తప్పేంటంటే పడుకునే ముందు లేచిన తర్వాత అఫర్మేషన్ చేయకుండా జస్ట్ లేచి వెళ్ళిపోతుంటారు, వర్క్ చేస్తుంటారు. చాలా మంచి తప్పదే. ఈ టైంలో బ్రెయిన్ చాలా అంటే ఒక స్పాంజ్ లాగా ఉంటుందండి, స్పాంజ్
అప్పుడే మనం ఒక సిమెంట్ ఇల్లు కడుతున్నప్పుడు సిమెంట్ కడుతున్నప్పుడు ఎలా అయితే అడుగు పెడితే ఎలా అయితే ముద్రలో ఉండిపోతాయో ఆ టైంలో మనం ఎఫర్మేషన్స్ అన్ని కూడా బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫీడ్ అయిపోతాయి అనమాట. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటేనండి, ఈ ఎఫర్మేషన్స్ నేను ఒక ఎఫర్మేషన్స్ ఇస్తున్నాను ఈసారి బ్యాచ్లో. ఏంటంటే ఇన్ఫినిటీ లిమిట్, జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా ఈసారి జరగబోయే February 18th బ్యాచ్లో ఏదైతే మిలినియర్ వైబ్స్ బ్యాచ్ ఉందో లిమిట్లెస్ పాసిబిలిటీస్, లిమిట్లెస్ ఆపర్చునిటీస్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అని టెక్నిక్స్ నేను లాంచ్ చేస్తున్నాను అనమాట. బా, ఎస్, ఈ బ్యాచ్లో ఈసారి జరగబోయే బ్యాచ్లో అండి. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. అండ్ ఆ ఇన్ఫినిటీ చూస్తుంటే కూడా మనకి చాలా ఒక్కొక్క శూన్యంలో మన ఆలోచనలు అక్కడికి వెళ్తున్నట్టుంది. అవును. రియల్లీ ఫెంటాస్టిక్. ఒక వర్డ్ బాగా చెప్పడం జరిగింది, వాట్ టు ఫోకస్, వాట్ నాట్ టు ఫోకస్ అని. అంటే హౌ టు ఫోకస్ అండ్ హౌ డు నాట్ టు ఫోకస్ అనేటువంటి దాని మీద కూడా మనం పడుకునే ముందు ఆ కాన్సెప్ట్ ఇందులో తీసుకొచ్చారు, థియరీ తీసుకొచ్చి మంచి పని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది ఈసారి? ఎస్, జాగ్రత్తగా ఉండండి. చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఎప్పుడని. మీరు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే ఈ February 18th బ్యాచ్ జరుగుతుందండి. చాలా మంది ఎక్కడని అడుగుతున్నారు, కొంచెం దయచేసి జాగ్రత్తగా ఉండండి. దీన్ని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, నా టీం మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ జరుగుతుందంటే ఆన్లైన్లో జరుగుతుందండి. సో జూమ్, మీ అందరికి తెలిసి ఇప్పుడు ప్రపంచం అంతా జూమ్లో ఉన్నారు. సో జూమ్లో ఆన్లైన్లో డైలీ మార్నింగ్ 5 to 7 అన్ని క్లాసెస్ ఉంటాయి. ఈసారి జరగబోయే February 18th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తున్నారు. ఇప్పటిదాకా చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఈ ఒక్క బ్యాచ్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్ సెటిల్ అయిపోవడం గ్యారంటీ. మీకు లైఫ్లో క్లారిటీ లేదా సార్, దేన్ని నమ్మాలి, నా లైఫ్ ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ వచ్చిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తానండి. జస్ట్ ఓన్లీ February 18th డేట్ రాసుకోండి. 1+8 9 యూనివర్సల్ నెంబర్. ఆ రోజు మీ కెరియర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, దానికి నేను గ్యారంటీ. February 18th జరగబోయే బ్యాచ్ కూడా 18th బ్యాచ్. ఆ బ్యాచ్ పేరు కూడా మిలినియర్ వైబ్స్. మళ్ళీ చెప్తున్నానండి, మిలినియర్ వైబ్స్. నేను రీసెంట్గా ఒక పుస్తకం చదివాను, అంటే మన వైబ్స్ బట్టే మన లైఫ్ అనేది ఉంటుంది. ఏ వైబ్స్ మీరు మైండ్లో క్రియేట్ చేస్తే మీ లైఫ్లో అద్భుతాలు క్రియేట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యు ఆర్ క్యూరియస్గా ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈ వీడియో మీకు కనిపిస్తుందంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. యాక్షన్ మేక్స్ మిలినియర్స్. ఎస్, రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సార్. 18th బ్యాచ్, అది కూడా మిలీనియర్ వైబ్స్ బ్యాచ్. నేమ్కి తగ్గట్టు అదేదో అష్టైశ్వర్యాలకు వచ్చేటువంటి యూనివర్సల్ నెంబర్ లాగా ఉంది. అవును. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.